హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ వ్లాగ్స్'. సో, ఈరోజు మనము ఇంకో కొత్త సుడోకు పజిల్‌తో కలుస్తున్నామండి. ఈ సుడోకు పజిల్ అనేది సుడోకు డ్రాగన్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా జనరేట్ చేశారు. సో, అది మీకు ఆ సాఫ్ట్‌వేర్ ఎక్కడ మీకు దొరుకుతుందనేది వెబ్‌సైట్ అనేది మెన్షన్ చేశాను. సో, అక్కడికెళ్ళి మీరు చెక్‌ఔట్ చేసుకోండి. సుడోకు డ్రాగన్ అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ సుడోకు పజిల్ అనేది మనం జనరేట్ చేసాం. సో, ఈరోజు మనం ఇది ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇది సింపుల్ పజిలే. మాక్సిమం మీకు నేకెడ్ సింగిల్స్ ద్వారా, హిడెన్ సింగిల్స్ ద్వారా మీకు ఈ 2 టెక్నిక్స్ ద్వారా మీకు ఇది సాల్వ్ అయిపోతుంది. సో, సింపుల్ పజిలే. సో, ఈరోజు మనం అది ఎలాగ సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఓకే. స్టార్ట్ చేసేద్దాం ఈరోజు పజిల్. సో, ఇక్కడ మీరు చూడండి సెకండ్ బ్లాక్‌లో 6 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు 6 సెకండ్ బ్లాక్‌లో. అలాగే 8 అనేది మళ్ళీ నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయిపోయింది. సో, సెకండ్ బ్లాక్‌లో 8 అనేది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 4 అనేది కూడా ఫార్మ్ అయిపోయింది నేకెడ్ సింగిల్ కింద. సో, సెకండ్ బ్లాక్‌లో 4 అనేది కూడా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఎయిత్ బ్లాక్‌లో చూడండి 7 ఒక్కటే ఉంది. నేకెడ్ సింగిల్ కింద. మిగతావేవి లేవు. అన్నీ ఫిలప్ అయిపోయాయి. ఓన్లీ 7 ఒక్కటే మనం ఫిలప్ చేయాలి. సో, 7 ఒకటి నేకెడ్ సింగిల్‌గా ఉంది కాబట్టి నేకెడ్ సింగిల్‌గా డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ ఫిఫ్త్ బ్లాక్‌లో చూడండి ఒకసారి. ఫిఫ్త్ బ్లాక్‌లో 3 ఉన్నాయి. 3 సెల్స్‌లో 3 ఇండివిడ్యువల్ నేకెడ్ సింగిల్స్ ఉన్నాయి. సో, అవి మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. 6, 7, 8. సో, 6, 7, 8 డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. అంతే. మళ్ళీ సెవెంత్ బ్లాక్‌లో చూడండి ఒకసారి. సెవెంత్ బ్లాక్‌లో 3 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. మళ్ళీ 8 అనేది నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయింది. సో, ఇక్కడ డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాగే 2 అనేది కూడా నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయిపోయింది. సెవెంత్ బ్లాక్‌లో. సో, డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 అనేది ఇక్కడ నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయిపోయింది. డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఇక్కడ చూడండి ఫోర్త్ బ్లాక్‌లో 8 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఫస్ట్ బ్లాక్‌లో చూస్తే మీరు ఫస్ట్ బ్లాక్‌లో 9 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, అది డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ 3 అనేది ఫార్మ్ అయిపోయింది. నేకెడ్ సింగిల్ కింద. సో, డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 1 అనేది నేకెడ్ సింగిల్‌గా ఫార్మ్ అయిపోయింది. డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ థర్డ్ బ్లాక్‌లో చూడండి 3, 4 అనేవి నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. మళ్ళీ 6 అనేది నేకెడ్ సింగిల్. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ బ్లాక్‌లో అబ్జర్వ్ చేస్తే 2, 9 నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, అవి మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 4 అనేది మళ్ళీ ఫార్మ్ అయిపోయింది నేకెడ్ సింగిల్ కింద. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. ఆ బ్లాక్‌లో ఫోర్త్ బ్లాక్‌లో 3, 5 అనేవి 2 ఉన్నాయి కదా! అవి చూడండి అవి నేకెడ్ పెయిర్స్ అంటాం. 2 సెల్స్ 2 సెల్స్‌లో 2 సేమ్ నంబర్స్ ఉంటే సో, అవి మనం నేకెడ్ పెయిర్స్ అంటాం. సో, నేకెడ్ పెయిర్స్ అక్కడ ప్రస్తుతానికి మనం వేరే సెల్స్ లేవు కాబట్టి మనం ఏం చేయక్కర్లేదు. వేరే సెల్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం సిక్స్త్ బ్లాక్‌లో 5, 2 అనేవి నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి. సో, అవి మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. సో, ఇప్పుడు మీకు ఫోర్త్ బ్లాక్‌లో 3 అనేది ఫార్మ్ అయిపోయింది నేకెడ్ సింగిల్ కింద. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు 5 అనేది కూడా నేకెడ్ సింగిల్ కింద ఫార్మ్ అయిపోయింది. డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ ఇక్కడ సిక్స్త్ బ్లాక్‌లో 6 అనేది నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, ఇది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. అలాగే
ఇప్పుడు 9th బ్లాక్‌లో చూడండి. 9th బ్లాక్‌లో మనకి 3 నేకెడ్ సింగిల్సే ఉన్నాయి. 8, 9, 4. సో, ఇవన్నీ మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి 3 అనేది 9th బ్లాక్‌లో మళ్ళీ నేకెడ్ సింగిల్‌గా ఉంది. సో, అది మనం డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకోవచ్చు. సో, లాస్ట్ 6th బ్లాక్‌లో ఇప్పుడు ఓన్లీ 3 నంబర్సే ఉన్నాయి గదా! అవి డైరెక్ట్‌గా నేకెడ్ సింగిల్స్‌గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా ఫిలప్ చేసుకుందాం. సో, అయిపోయింది. పజిల్ సాల్వ్ అయిపోయింది. సో, ఇలాగ మనము సింపుల్‌గా మనం నేకెడ్ సింగిల్స్ ద్వారానే పజిల్ అనేది సాల్వ్ చేసాం. జనరల్‌గా మనకి కొన్ని పజిల్స్ అనేటివి సింపుల్‌గా ఉంటాయి. ఇంకా కొన్ని పజిల్స్ అనేవి హార్డ్, మీడియం లెవెల్‌లో ఉంటాయి. అవి కూడా వేరియస్ టెక్నిక్స్ యూజ్ చేస్తాం అక్కడ. అవి వేరియస్ టెక్నిక్స్ ఎలా సాల్వ్ చేయాలనేది మనం ముందు ముందు సూడోకు పజిల్స్‌లో మనం ఎలాగ సాల్వ్ చేయాలని చూద్దాం. అంతవరకు మనము ఈ సెషన్‌తో మనం ఈరోజుతో క్లోజ్ చేసేద్దామండి. మళ్ళీ వచ్చే సెషన్‌లో ఇంకో మంచి కొత్త పజిల్‌తో సూడోకు పజిల్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.